Hello everyone, today we are going to discuss oscillations chapter which is one of the most important chapter for your MSET examination. So in this video we will be covering total oscillations chapter in one shot. Okay, అన్ని కాన్సెప్ట్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. సో oscillations ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు వేవ్స్ అండ్ సమ్ అదర్ టాపిక్స్ లో కూడా మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్స్ క్లియర్ గా ఉంటే మీకు వేవ్స్ ఈజీగా అర్థమవుతుంది. వేవ్స్ ఈజీగా అర్థమవుతే ఫర్దర్ గా మీకు కొన్ని చాప్టర్స్ వీటిపైన డిపెండ్ అయి ఉంటాయి. సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ఈ వీడియోలో వన్ షాట్ వీడియోలో టోటల్ గా అన్ని కాన్సెప్ట్స్ మనం కవర్ చేద్దాం. ప్రాబ్లమ్స్ కోసం వేరే సెషన్ మళ్ళీ తీసుకుందాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సో దాంతో పాటు మన యొక్క యాప్ ఓకే SADVUBIDDA. సో మన యొక్క యాప్ మీరు ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి చదువు బిడ్డ అని టైప్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎందుకు సార్ యాప్ లో ఏముంది అంటే సో యూ విల్ బి గెటింగ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ దేర్. ఓకే, ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనకి యాప్ లో ఉంటాయి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు అక్కడ చాప్టర్ వైజ్ గా ఉన్నాయి. ఓకే, బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ కి. ఓకే, ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ కి ఇద్దరికి కూడా అక్కడ టెస్ట్ సిరీస్ అక్కడ అవైలబుల్ గా ఉంది. మీరు దానిని యూజ్ చేసుకొని మంచి ఎంసెట్ ర్యాంక్ తెచ్చుకోవచ్చు. సో మనకి దాంట్లో సిలబస్ అండ్ అన్ని వేరే అదర్ పీడిఎఫ్స్ కూడా అక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మీరు దాన్ని యూజ్ చేసుకొని మంచి ఎంసెట్ లో ర్యాంక్ సాధించవచ్చు. సో లెట్ us స్టార్ట్ అవర్ కాన్సెప్ట్. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పీరియాడిక్ మోషన్ అండ్ ఆసిలేషన్. ఇప్పటి వరకు మనం మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ ఇలాంటివే చూసాం. Now here comes periodic motion and oscillation. Periodic motion is nothing but suppose if I consider any line here. ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రొటేట్ అవుకుంటూ మళ్ళీ ఇక్కడికి క్రాస్ అవుతున్నాయి. ప్లస్ అగైన్ ఇట్ విల్ బి రొటేటింగ్ లైక్ దిస్. సో ఒక టైం పీరియడ్ లో దీస్ ఆర్ రిపీటింగ్ ద సేమ్ ప్యాటర్న్. సో వాటిని మనం పీరియాడిక్ మోషన్ అని అంటాము. That is, if I consider any reference, this is occurring again and again in certain time interval. Okay, so this is known as periodic motion. Now oscillation, ఈ రెండిటి మధ్యలో ఏంటి డిఫరెన్స్ చూద్దాం. ఒక టైం పీరియడ్ లో అక్కర్ అవుతున్నప్పుడు దాన్ని మనం పీరియాడిక్ మోషన్ అంటున్నాం. సో ఇఫ్ ఐ కన్సిడర్ ఏ సింపుల్ పెండ్యులమ్, దీన్ని నేను ఇక్కడ డిస్ప్లేస్ చేశాను అనుకోండి. సో దిస్ విల్ బి ఇట్స్ ఫైనల్ పొజిషన్, రైట్? సో ఈ ఫైనల్ పొజిషన్ కి ఇక్కడ వరకు డ్రాగ్ చేసేసి వదిలేస్తే ఇట్ విల్ బి ఆసిలేటింగ్, రైట్? సో ఇక్కడికి వస్తుంది అది. సో ఇట్ విల్ బి ఆసిలేటింగ్ లైక్ దిస్. సో ఇలా ఎప్పుడైతే ఆసిలేట్ అవుతా ఉంటుందో సో ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాసింగ్ ద మీన్ పొజిషన్. సో దిస్ కైండ్ ఆఫ్ మోషన్ ఈస్ నోన్ యాజ్ ఆసిలేషన్. ఓకే, సో ఇది ఆసిలేషన్. బట్ రిమెంబర్ దట్ ఇది కూడా ఒక సర్టన్ టైం పీరియడ్ లో ఇక్కడ నుండి ఇక్కడికి, ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్ప్లేస్ అయ్యి మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అగైన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ అప్ టు దిస్ పాయింట్. సో ఈ పాయింట్ నుండి మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, అగైన్ దిస్ సైడ్, అగైన్ కమింగ్ బ్యాక్ టు దిస్ సైడ్. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ పీరియాడిక్ మోషన్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవ్రీ ఆసిలేషన్ is periodic motion, but every periodic motion is not oscillatory. Okay, oscillatory motion undi ante definitely it will be periodic, but ఎవ్రీ పీరియాడిక్ మోషన్ ఈస్ నాట్ ఆసిలేటరీ. సో ఈ స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో మనం ఫర్దర్ గా టాపిక్స్ డిస్కస్ చేసుకుంటా ఉంటే మీకు క్లియర్ గా ఇవన్నీ అర్థం అవుతా ఉంటాయి. సో టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్, ఇక్కడ ఒక సర్టన్ టైం పీరియడ్ ఇది తీసుకుంటుంది. సో ఆ టైం పీరియడ్ ఏంటి, ఒక ఫ్రీక్వెన్సీ ఏంటి, దాని యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, ఇవన్నీ మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ పీరియడ్ అండ్ వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ మనం చూద్దాం. దీంతో పాటు వాట్ ఈస్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ, సో వాట్ ఈస్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇది కూడా మనం చూద్దాం. ఈ 3 టర్మ్స్ మీకు చాలా ఇంపార్టెంట్. చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, వాటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ దీనికోసం అండర్స్టాండింగ్ కోసం మనం ఒక సింపుల్ పెండ్యులమ్ కన్సిడర్ చేసుకుందాం. సో ఇక్కడ నుండి ఇఫ్ ఐ డిస్ప్లేస్ దిస్ టు అప్ టు దిస్ పాయింట్, ఓకే, ఇక్కడ వరకు నేను డ్రాగ్ చేసి వదిలేసాను అనుకోండి.
సో దిస్ విల్ బి ఇన్ ఆసిలేటరీ మోషన్. ఫస్ట్ ఇది ఇట్ సైడ్ వస్తుంది, దాని తర్వాత మీన్ పొజిషన్ క్రాస్ అయ్యి అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు దిస్ పాయింట్. ఓకే, సో ఈ పాయింట్ తర్వాత అగైన్ ఇట్ ఈస్ రిటర్నింగ్ బ్యాక్ టు మీన్ పొజిషన్, రైట్? సో from this point to this point, again from this point to this point, and again from this point to this point. సో ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుండి ఇక్కడ వచ్చి ఇక్కడ వెళ్ళి ఇక్కడికి రావడాన్ని మనం దాన్ని ఒక ఆసిలేషన్ అంటాం. ఓకే, సపోజ్ ఏ బి సి అనుకుందాం. ఏ టు బి, బి టు ఏ, అండ్ ఏ టు సి, అండ్ సి టు అగైన్ ఏ. సో ఈ టోటల్ పాయింట్ ని మనం ఆసిలేషన్ అని అంటాము. ఓకే, సో ఈ ఒక్క ఆసిలేషన్ జరగడానికి పట్టిన టైంని, ఓకే, సో ఫర్ దిస్ టోటల్ వన్ ఆసిలేషన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్, ఓకే, టైం taken to complete one oscillation is known as time period. Okay, హోప్ క్లియర్ గా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. సి ఒక్క ఆసిలేషన్ జరగడానికి తీసుకునే టైం ని మనం ఆసిలేషన్ టైం పీరియడ్ అని అంటాం. నౌ వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? సో టైం పీరియడ్ క్లియర్ గా ఉంది అంటే మనం ఫ్రీక్వెన్సీ డిస్కస్ చేసుకుందాం. And remember that this time period t will be given by 2 pi upon omega, where omega is angular frequency. Okay, so remember this, which is very very important. Plus ఒకవేళ మనం అదే స్ప్రింగ్ కోసం తీసుకుంటా ఉంటే this will be given by 2 pi upon 2 pi times m upon k, where m is mass and k is spring, that is constant, which is equals to, so ఇది ఎలా వచ్చిందంటే మనకి తెలుసు, దట్ ఈస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కే అపాన్ ఎం. సో ఈ స్క్వేర్ ని నేను ఇటు తీసుకెళ్తే ఇట్ విల్ బి రూట్. సో ఒమేగా ప్లేస్ లో ఇది నేను సబ్స్టిట్యూట్ చేసేసాను. సో రిమెంబర్ దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హోప్ టైం పీరియడ్ అంటే ఏంటో క్లియర్ గా అర్థమైపోయింది. రిమెంబర్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. డైరెక్ట్ గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడానికి వచ్చే క్వశ్చన్స్ మీకు ఎంసెట్ లో చాలా చాలా ఉంటాయి. నౌ కమింగ్ టు frequency. See, frequency is nothing but any oscillations, the number of oscillations completed in unit time. ఒక యూనిట్ టైం, సపోజ్ మనం ఒక 10 సెకండ్స్ అనుకున్నాం అనుకోండి, ఈ 10 సెకండ్స్ లో ఎన్ని ఆసిలేషన్స్ జరుగుతున్నాయో వాటినే మనం ఫ్రీక్వెన్సీ అని అంటాము. అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకే, ఒకవేళ టైం పీరియడ్ ఎక్కువ ఉంది అంటే ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, టైం పీరియడ్ తక్కువ ఉంది అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. అండ్ దిస్ విల్ బి గివెన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 by t, అండ్ t ప్లేస్ లో ఐ కెన్ సబ్స్టిట్యూట్ 2 pi by omega. ఈ యూనిట్స్ వచ్చేసి యూనిట్స్ విల్ బి ఈక్వల్స్ టు పర్ సెకండ్ ఇలా కూడా రాస్తాము, ప్లస్ లేదంటే మనకి దీన్ని యొక్క సెపరేట్ గా యూనిట్స్ ఉన్నాయి, దట్ ఈస్ హెర్ట్జ్. ఓకే, HZ గా డినోట్ చేస్తాము. రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి యాంగులర్ ఫ్రీక్వెన్సీ. సి యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్, సి నార్మల్ గా మనం ఇక్కడ ఒక స్ప్రింగ్ తీసుకొని ఈ ఫార్ములే అని చెప్తున్నాము. ఒకవేళ అది యాంగులర్ గా మూవ్ అవుతా ఉంటే దట్ విల్ బి ఈక్వల్స్ టు ఒమేగా విల్ బి ఈక్వల్స్ టు 2 pi upon t. ఓకే, ఇక్కడ నుంచి ఓకే 2 pi upon t మనకి అవుతుంది. ప్లస్ ఇక్కడ చూడండి, ఒకవేళ ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ 1 by t is equals to f, then omega will be equals to 2 pi f, right? సో ఇక్కడ మీకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, సపోజ్ మీకు యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసి నార్మల్గా ఫ్రీక్వెన్సీ ఇన్ హెర్ట్జ్ క్యాలిక్యులేట్ చేయమంటే యూ హ్యావ్ టు డూ దిస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి మ్యాక్సిమంగా వస్తూ ఉంటాయి. ఫ్రీక్వెన్సీ మీకు క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, ఎఫ్ విల్ బి ఈక్వల్స్ టు ఒమేగా అపాన్ 2 pi. సో ఒమేగా అంటే మనకి తెలుసు దిస్ వన్. ఓకే, సో కే అండర్ రూట్ కే అపాన్ ఎం. సో ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేసి యూ కెన్ గెట్ యువర్ ఆన్సర్ వెరీ ఈజీలీ. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు ఎంసెట్ లో చాలా చాలా సార్లు అడిగారు. కొంచెం ఇది కన్ఫ్యూజన్ గా ఉంటే ఇంకోసారి వీడియో చూడండి, క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఓకే, సో లెట్ us move on to నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఏంటి?
మనం నార్మల్గా చదువుతాం. సపోజ్ ఒక బ్లాక్ ఉంది ఇక్కడ నుండి నేను ఇక్కడికి డిస్ప్లేస్ చేసేస్తే దిస్ డిస్టెన్స్ ద కవర్డ్ డిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్, రైట్? ఈ బ్లాక్ ఎంత అయితే డిస్టెన్స్ మనకి మూవ్ అవుతుందో దట్ విల్ బి నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ షార్టెస్ట్. ఒకవేళ నేను ఈ పాయింట్ నుండి ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తే again this will be my displacement, not this one. Okay, so displacement is path independent, remember that. Okay, ఇక్కడ కూడా మనం displacement అంటే ఏంటో చూద్దాం. Suppose if I consider a spring mass system, okay, ఈ spring mass system ఉంది, ఇక్కడ ఒక బ్లాక్ ఉంది. Okay, so which is on rest. Now if I drag this to this point, okay, so ఈ distance ఏదైతే ఉంది కదా, ఈ డిస్ప్లేస్మెంట్ ఏదైతే జరిగిందో దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ అని ఇక్కడ అంటాము, విచ్ ఇస్ డినోటెడ్ బై ఎక్స్. దీని యొక్క రిలేషన్ ఉంది, ఫార్ములే ఉన్నాయి, అవన్నీ మనం నెక్స్ట్ కాన్సెప్ట్స్లో చూస్తూ ఉంటాము. ఇప్పుడైతే ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సపోజ్ నేను ఈ బాబ్ని ఇక్కడ వరకు లిఫ్ట్ చేసేస్తే there will be certain angle theta and this is known as angular displacement. Okay, so this is a very simple one, remember that. నేను ఫర్దర్ గా ఇవన్నీ టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి రీస్టోరింగ్ ఫోర్స్. సపోజ్ సేమ్ మనం స్ప్రింగ్ మాస్ సిస్టమ్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. సో ఇఫ్ ఐ కన్సిడర్ ఏ బ్లాక్ హియర్ అండ్ ఇఫ్ ఐ డిస్ప్లేస్ దిస్ బ్లాక్ బై సర్టన్ ఫోర్స్ ఎఫ్ అప్ టు దిస్ పాయింట్. ఓకే, ఈ బ్లాక్ ని నేను ఇక్కడ వరకు తీసుకొని వచ్చాను. ఓకే, సో వాట్ విల్ బి హ్యాపెనింగ్, ఈ స్ప్రింగ్ ఏదైతే ఉంది కదా, సో ఇట్ విల్ బి ట్రయింగ్ టు డ్రాగ్ దిస్ వన్ టు బ్యాక్ సైడ్ అండ్ దట్ ఫోర్స్, దట్ ఈస్ ఎఫ్ విత్ సర్టన్ ఫోర్స్ ఎఫ్, దిస్ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ రీస్టోరింగ్ ఫోర్స్. హోప్ దట్ ఈస్ క్లియర్. సపోజ్ నేను ఏదైనా డిస్ప్లేస్ చేసేస్తే దాన్ని మళ్ళీ ఒరిజినల్ పొజిషన్ కి తీసుకొని వెళ్ళడానికి ట్రై చేసే ఫోర్స్ నే మనం రీస్టోరింగ్ ఫోర్స్ అని అంటాము. దీని యొక్క వర్డ్ లోనే మనకి దాని యొక్క మీనింగ్ అర్థమైపోతుంది. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. దీని యొక్క ఫార్ములా ఏంటి, ఎలా మనం యూస్ చేస్తాం, ఎందుకు మనం యూస్ చేస్తాం, అది మనం చూద్దాం. సపోజ్ నేను ఈ బ్లాక్ ని ఇక్కడ నుండి ఇక్కడ వరకు డ్రాగ్ చేసినప్పుడు దీని యొక్క డిస్ప్లేస్మెంట్ వచ్చేసి ఎక్స్ అయింది అనుకోండి. Now the restoring force will be F will be given by minus kx power n. Okay, so remember this, very very important. ఈ ఫార్ములే మనకి SHM లో కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ F ఏదైతే ఉంది కదా, F will be given by minus kx, right? So ఇక్కడ if this n is equals to 1, okay, n is equals to 1 అవుతే F will be equals to minus kx, right? సో దిస్ ఈజ్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఏదైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నామో. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. దీనిపైన మనకి చాలా క్వశ్చన్స్ ఎంసెట్ లో వస్తూ ఉంటాయి. సో రిస్టోరింగ్ ఫోర్స్ వచ్చేసి మనకి ఇప్పుడు తెలుసు. దాంట్లో ఒకవేళ n ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతాయి. సో n ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 ఏదైనా కావచ్చు. దాంట్లో n ఈజ్ ఈక్వల్స్ టు 1 ఏదైతే ఉంది కదా, సో దీన్ని మనం సింపుల్ హార్మోనిక్ మోషన్ అని అంటాము. రిమెంబర్ దాట్. సో అక్కడ కూడా మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనకు కావాల్సిన రిలేషన్స్ ప్లస్ ఈక్వేషన్స్ ని తీసుకొని వస్తాము. ఓకే, సో సింపుల్ హార్మోనిక్ మోషన్ అర్థం చేసుకోవడానికి మనం సేమ్ ఒక స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ని మళ్ళీ అదే కన్సిడర్ చేసుకుందాం. ఏంటి సార్ ప్రతి దానికి ఇది అంటే, బేసిక్ అండర్స్టాండింగ్ కోసం మనకి సింపుల్ ఎగ్జాంపుల్స్ మాత్రమే మనం తీసుకోవాలి. సపోజ్ ఈ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ని, సపోజ్ ఈ మాస్ m ని నేను ఇక్కడ నుండి ఇక్కడికి డ్రాగ్ చేశాను. ఓకే, సో దిస్ విల్ బి అ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ నుండి ఇక్కడికి నేను లాగాను. సో నౌ ఇట్ కమ్స్ టు అప్ టు దిస్ పాయింట్ అండ్ అగైన్ ఇట్ మే గో బ్యాక్ టు దిస్ పాయింట్. ఓకే, ఇక్కడ వరకు ఇది వెళ్తుంది. సో దీస్ ఆర్ అవర్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్. సో దిస్ ఈస్ a mean point and this is our extreme point. Now this will be A, that is amplitude, and this will be minus A, that is amplitude. Okay, this is A and this is minus A. Minus A ante manaki just mana sign kosam matrame. Okay, now we know that restoring force F is equals to minus kx, right? So simple harmonic motion kabatti x power will be 1. Now I know that from Newton's second law
F is equals to mass into acceleration, which is equals to minus kx here. Okay. Now ఇక్కడ నేను a ని ఏం రాసుకోవచ్చు, m is equals to d square x upon dt square. That is first displacement ని ఒకసారి derivation చేస్తే I will be getting velocity, దాన్ని మళ్ళీ differentiate చేస్తే I will be getting acceleration. So m d square x upon dt square will be equals to minus kx. Okay. Now d square x upon dt square will be equals to minus kx upon m. Now మనం ఇంతకు ముందు చూసాం, that is k upon m is equals to omega square. So if I substitute here, that will be equals to dx d square x upon dt square will be equals to omega square x, here minus sign. So this equation is known as differential equation of SHM. Okay, simple harmonic motion. So remember this equation, this is very important. Okay, ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత నోట్స్ లో రాసుకోండి, లేదంటే తర్వాత ఇంకోసారి వీడియో చూసి కూడా మీరు నోట్స్ లో రాసుకోవచ్చు. Now here one more equation, that is this x will be given by a sine of omega t plus pi. very important. ఏంటి సార్ అప్పటి నుంచి ఈక్వేషన్ చెప్పలేదు అని ఆలోచిస్తున్నారు కదా మీరు. దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ ఫర్ యువర్ SHM. సో దీన్ని మనం ఈక్వేషన్ ఆఫ్ SHM అంటాం. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూడండి. అగైన్ నేను సేమ్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ని కన్సిడర్ చేసుకుంటే, ఓకే, నౌ హియర్ ఇట్ ఈస్ ఏ బ్లాక్ ఆఫ్ మాస్ n. సో ఇక్కడ నుండి ఇది ఇక్కడికి మనకి డిస్ప్లేస్మెంట్ జరిగింది, and again it is coming back to this point. Okay, so these 2 points are known as extreme points. Okay, extreme points, here also extreme point. This is a mean point. Okay, here velocity will be 0, here also velocity will be 0, here velocity will be equals to maximum. Okay, remember this point. At this mean point velocity will be equals to maximum, and here velocity will be equals to 0, here also velocity will be equals to 0. And here, because see here x is equals to 0, here x is equals to a. Okay, మనం amplitude చెప్పాం కదా. So this is a and this is minus a, right, minus a. So remember, so మనకి ఏం తెలుసు, f is equals to minus kx. సో ఇక్కడ if I substitute x is equals to 0, మనం ఈ పాయింట్ కన్సిడర్ చేసుకొని, సో x is equals to minus a here, here x is equals to a and x is equals to 0. సపోజ్ ఈ పాయింట్ దగ్గర నేను f is equals to minus kx ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని f will be equals to 0. when force is 0, then acceleration will be 0. So here a will be equals to 0. ఎందుకు, see f is equals to mass into acceleration. ఎప్పుడైతే 0 f force 0 ఉంటుందో then acceleration will be 0. So a is equals to 0 here. అదే మనం ఈ పాయింట్ దగ్గర కన్సిడర్ చేసామనుకోండి, suppose at this point if I consider, see f is equals to minus kx, here f is equals to x అంటే ఇక్కడ minus a, it will be equals to minus ka, which is maximum here. So here ఎప్పుడైతే a maximum, ఎప్పుడైతే ఫోర్స్ maximum ఉంటుందో acceleration will be equals to maximum. acceleration ఇక్కడ maximum ఉంటుంది, here also acceleration will be equals to maximum. Okay, sir, the acceleration maximum, ఒకవేళ acceleration maximum మనకి కనుక్కోమని చెప్తే c మనకి తెలుసు f is equals to minus kx. ఓకే, సపోజ్ ma సబ్స్టిట్యూట్ చేసేస్తే హియర్ మైనస్ kx అవుతుంది. ఒకవేళ a కావాలి అనుకుంటే ఇట్ విల్ బి మైనస్ k అపాన్ m అండ్ టైమ్స్ x. సో దీన్ని మనం ఒమేగా స్క్వేర్ గా రాసుకోవచ్చు, ఒమేగా స్క్వేర్ a. ఓకే, సో రిమెంబర్ హియర్ వెరీ ఇంపార్టెంట్. సో a మాక్సిమం ఒకవేళ మీకు కనుక్కోమని చెప్తే యూ కెన్ యూజ్ దిస్ ఫార్ములే. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ యూజ్ చేయవచ్చు.
ప్లస్ ఇక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు మాక్సిమం అన్నాము. సార్ సపోజ్ v మాక్సిమం కనుక్కోమని చెప్తే ఏం చేయాలి? వెలాసిటీ విల్ బి గివెన్ బై a ఒమేగా. ఓకే, సో దీంట్లో మీరు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే యూ విల్ బి గెటింగ్ ఆన్సర్. a is amplitude, omega is angular frequency here. Now coming back to x is equals to a sine of omega t plus phi. సి ఇక్కడ ఫేస్ డిఫరెన్స్ మనకి మాక్సిమం టైమ్స్ జీరోనే కన్సిడర్ చేస్తాము. మనకు ఉన్న సిలబస్ లో మాక్సిమం టైమ్స్ ఫేస్ డిఫరెన్స్ విల్ బి జీరో. హియర్ సి ఎక్స్ ఈజ్ హియర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్. A is here amplitude and omega is here angular frequency and phi is phase constant. ఈ టర్మ్ ని మొత్తం ని మనము ఫేస్ అంటాము. ఓకే, ఫేస్ అంటాము, దట్ ఈస్ టైమ్ డిపెండెంట్. ఓకే, ఇది టైమ్ డిపెండెంట్ గా ఉంటుంది. రిమెంబర్ దీస్ పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సి ఫేస్ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ సపోజ్ మనకి ఒక వేవ్ ఉంది అనుకోండి, ఇలా ఉంది ఒక వేవ్. నా దేర్ ఈస్ అనదర్ వేవ్ విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్, సేమ్ అలానే వేవ్. ఓకే, సిమిలర్ వేవ్ కానీ ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఈ డిఫరెన్స్ ఏదైతే ఉంది కదా, సో దీన్ని మనం phi is equals to 0 అంటున్నాం. ఒకవేళ ఇది phi is equals to pi/2 అయింది అనుకోండి, సో అక్కడ మనం దాన్ని ఈ రెండింటి మధ్య దాన్ని ఫేస్ డిఫరెన్స్ అంటాము. దిస్ ఇస్ ఫేస్ కాన్స్టాంట్. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ నెగ్లెక్ట్ దిస్ ఫేస్ కాన్స్టాంట్, x విల్ బి, సి ఈ ఈక్వేషన్ నేను ఫేస్ డిఫరెన్స్ ని నెగ్లెక్ట్ చేసేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు a sin of omega t అవుతుంది. సో ఇఫ్ ఐ డిఫరెన్షియేట్ దిస్, ఐ విల్ బి గెటింగ్ వెలాసిటీ, రైట్? సో v విల్ బి ఈక్వల్స్ టు a omega cos omega t అవుతుంది. ఓకే, so again if I differentiate, I will be getting acceleration which is equals to minus of a omega square sine of omega t. Now if I substitute a sine omega t, see ఇది చూడండి, a sine omega t is nothing but x, right? So if I substitute here, that is a is equals to minus of omega square x అవుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మనం యాక్సలరేషన్ యొక్క ఈక్వేషన్ ని తీసుకొని రావచ్చు. ఓకే, ప్లస్ సో రిమెంబర్ దిస్ 1 2 అండ్ దిస్ వన్ థర్డ్ వన్ ఫోర్త్. ఓకే, సో ఇవి చాలా చాలా, అండ్ దెర్ ఈస్ ఏ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వి విచ్ ఈస్ గివెన్ బై, ఇక్కడ రాస్తాను స్పేస్ లేదు కాబట్టి, వి ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా టైమ్స్ ఆఫ్ a square minus x square. ఓకే, సో రిమెంబర్ దిస్. ఎగ్జామ్ లో మనకి సింపుల్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ఈజీగా, షార్ట్ కట్ గా అంటే ఇలాంటివి గుర్తుంటే మీరు ఈజీగా చేయవచ్చు. ప్లస్ ఇక్కడ ఇంకో విషయం మనకు గుర్తుపెట్టుకోవాలి, f ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ kx. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంతవరకు మనకి టోటల్ గా SHM అయిపోతుంది. ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉంది, ఒక 2 minutes లో అయిపోతుంది. సో దాని తర్వాత మనం కంక్లూడ్ చేసేయచ్చు. దట్ ఈస్ energy in simple harmonic motion, that is SHM అని రాద్దాం. సో ఎనర్జీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఇస్, కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి మనకి హాఫ్ m v స్క్వేర్ మనకి తెలుసు. ఇక్కడ ఏంటి, హాఫ్ ఆఫ్ m ఒమేగా స్క్వేర్ a స్క్వేర్ సైన్ స్క్వేర్ ఆఫ్ ఒమేగా t ప్లస్ 5, ఎందుకంటే హియర్ v ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వన్. ఓకే, సో ఇక్కడ నేను సింప్లిఫై చేసేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 1/2 టైమ్స్ ఆఫ్ ka స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా t ప్లస్ 5. సో దిస్ విల్ బి అవర్ కైనెటిక్ ఎనర్జీ. నౌ కమింగ్ టు పొటెన్షియల్ ఎనర్జీ. సో u will be given by half of kx square. ఓకే, half of kx square. ఇక్కడ మనం x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసేస్తే వాల్యూ u will be equals to half times of ka స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ 5 అవుతుంది. సో మనకి టోటల్ ఎనర్జీ కావాలి అంటే ఇఫ్ ఐ యాడ్ దీస్ టూ, ఐ విల్ బి గెట్టింగ్ దట్ ఈస్ హాఫ్ టైమ్స్ ఆఫ్ ka స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ 5 ప్లస్ 1/2 టైమ్స్ ఆఫ్ ka స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ 5, రైట్? సో ఇక్కడ నేను మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే ఐ విల్ బి గెటింగ్ హాఫ్ టైమ్స్ ఆఫ్ ka స్క్వేర్ టైమ్స్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ
plus phi plus sin square omega t plus phi, right? సో మనకి ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ తెలుసు, దట్ ఈస్ cos square theta plus sin square theta is equals to 1. So if I substitute the value, total energy will be given by half times of Ka square. సో రిమెంబర్ దిస్, వెరీ ఇంపార్టెంట్. టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమంటే ఈజీగా మీరు దీన్ని యూస్ చేసుకొని క్యాలిక్యులేట్. సో ఇంతటితో మన యొక్క ఆసిలేషన్స్ చాప్టర్ సమాప్తం. నెక్స్ట్ మనం వేవ్స్ చాప్టర్ తీసుకుందాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్. మనం వన్ షాట్ వీడియోస్ కాబట్టి అంతా డీప్గా వెళ్ళకుండా కావాల్సినవి మాత్రమే మనం చెప్పుకుంటున్నాము. ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.